ఏ విధమైన దృశ్యాలు ఇప్పుడు కనబడుతున్నాయో మనం చూడొచ్చు. రేపటికి రూపు లేదు, పాకిస్తాన్ అసలు రేపు ఉంటుందా లేదా అనే విధంగా మన వాళ్ళు అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కరాచీ పోర్టుకు సంబంధించిన సిచ్యువేషన్. యురి బార్డర్ లో మాత్రం పాకిస్తాన్ అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, మన వాళ్ళు పూర్తిగా తిప్పికొడుతున్న పరిస్థితి. నౌషెరా సెక్టర్ లో 2 డ్రోన్స్ అన్నిటి కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఇది కాళరాత్రని చెప్పాల్సి ఉంటుంది. ఇంత ఈ విధంగా అటాక్ చేస్తారు అని కలలో కూడా ఊహించని పనులు మన వాళ్ళు రేపటికి రూపం లేదనే విధంగా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ను మన వాళ్ళు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క నగరం కాదు, 2 నగరాలు కాదు, ఎన్ని నగరాలంటే ఇప్పుడు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ అన్ని చోట్ల కూడా మన వాళ్ళు వేసేస్తున్న పరిస్థితి. సో పాక్ పిఎం కు సంబంధించి రెసిడెంట్స్ సంబంధించి షాబాజ్ షరీఫ్ ను కూడా అక్కడి నుంచి మూడ్ అవుట్ చేసిన పరిస్థితి. ఇండియా డెస్ట్రాయిస్ పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ అవాక్స్ ఇన్ లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్, ఇవన్నీ చోట్ల కూడా లాహోర్, ఫైసలాబాద్, సియాల్కోట్ లో డిఫెన్స్ సిస్టమ్ అన్నిటి కూడా మన వాళ్ళు లేపేసిన పరిస్థితి. మొత్తం వెస్టర్న్ బార్డర్ అంతా కూడా ఎంగేజ్మెంట్ జరుగుతోంది, ఫైరింగ్ జరుగుతుంది. జమ్మూలో మిసైల్స్ ఫైర్ చేసిన వాటన్నిటి కూడా మధ్యలోనే మన వాళ్ళు అడ్డుకున్నారు. ఇక బెలూచిస్తాన్ ఫైటర్స్ రెచ్చిపోతున్నారు. క్వెట్టాను, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న క్వెట్టాను స్వాధీనం చేసే దిశగా వాళ్ళు అదైపోతున్నారు. క్వెట్టా అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్నారు. పెషావర్ మీద భీకర దాడి జరుగుతోంది. పెషావర్ అదైపోయిన పరిస్థితి. పాకిస్తాన్ ఉంటుందా పోతుందా, ఈ రాత్రి గడుస్తుందా లేదా అన్న విధంగా మన వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారు. వాళ్ళు చేసిన మిసైల్స్ అన్నిటి కూడా మన వాళ్ళు వెంటనే వెళ్లిపోయిన పరిస్థితి. సో ఒక విధంగా ఇస్లామాబాద్ కి సౌదీ విదేశాంగ శాఖ మంత్రి వెళ్లి, బహుశా అమెరికా చెప్పుంటుంది, సౌదీ విదేశాంగ శాఖ మంత్రిని పంపించుంటుంది ఇస్లామాబాద్ కి వెళ్లి, మీరు ఆపండి, ఇంకా మీ వల్ల కాదు అని మెసేజ్ ఇచ్చి పంపించినట్టుగా మనకు అర్థమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రేపటికి పాకిస్తాన్ ఉంటుందా లేదా, ఈ నగరాలన్నీ ఉంటాయా లేదా అనే విధంగా ఈ చేసిన పరిస్థితి. ఆసిమ్ మునీర్ ని కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా ఫెయిల్ అయిందన్నట్టు చేస్తున్న పరిస్థితి. శంషాద్ మిర్జా న్యూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నది. సో మొత్తానికి పాకిస్తాన్ కంట్రోల్లోకి తీసుకున్నారు పరిస్థితిని. భరత్, అంటే ఇప్పటికే పాకిస్తాన్ పోర్టు నామరూపాలు లేకుండా పోయింది. అదేవిధంగా ప్రధాని పారిపోయారు, ఆసిమ్ మునీర్ అరెస్ట్ అయ్యారు. అంటే బలూచిస్తాన్ కూడా మరోవైపు, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కూడా మరోవైపు యుద్ధం ప్రారంభించింది. అంటే ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ యుద్ధం నుంచి తప్పించుకున్నట్టేనా, అంటే బారిపోయింది అనుకోవచ్చా? ఇంకా వాళ్ళ ముందు వేరే దారి లేదు సందీప్. ఇంకా యుద్ధం సంబంధించి వాళ్ళు, నాకు హిట్లర్ గుర్తొస్తున్నారు. హిట్లర్ ఏదైతే చేశారో హిట్లర్ చేసిందే గుర్తొస్తుంది. ఇప్పుడు ఒకటి చూడండి, లాహోర్ లో జిన్నా మార్కెట్ రోడ్డు ధ్వంసమైంది. కరాచీ ఓడరేవులో 12 భారీ పేర్లు సంభవించాయి. పాకిస్తాన్ యుద్ధానికి దూరంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. లాహోర్ పై దాడి, అఖ్నూర్ లో పాకిస్తాన్ పైలట్ సజీవంగా పట్టుకుంది. అరేబియా సముద్రం నుంచి ప్రత్యక్ష దాడి, జైసల్మీర్ లో ఒక పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డ పరిస్థితి. సో ఈ విధంగా మొత్తం వేసేశారు. ఒక విధంగా చెప్పాలంటే చుట్టుముట్టి చేసేసిన పరిస్థితి. సో మొత్తానికి పాకిస్తాన్ పిఎం ఇంటి దగ్గర చాలా పెద్ద ఎత్తున వెళ్ళిన పరిస్థితి. ముఖ్యంగా నావీ, ఇండియన్ నావీ ఎవరు ఊహించని విధంగా కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది. కరాచీ పోర్టులో 36 పేలుళ్లతో ధ్వంసం చేసిన పరిస్థితి. సో ఒకటి గుర్తుంచుకోవాలి, డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే ఒక వైరస్ ను పాకిస్తానీ సైబర్ అటాకర్స్ పంపిస్తున్నారు. డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అని చెప్పి, అది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. ఇది చాలా డేంజరస్ వైరస్. ప్రజలందరికీ కూడా సైబర్ అటాక్స్
పాకిస్తాన్ చేసే దిశగా డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఓపెన్ చేయొద్దని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. సో పైలట్ కూడా ఇప్పుడు పట్టుకున్నారు. పాక్ పైలట్ ఇండియా కస్టడీలో ఉన్నారు, జైసల్మీర్లో ఉన్నారు. సో ఐడెంటిటీ పూర్తిగా డిస్క్లోజ్ చేయొద్దు అని భారత ప్రభుత్వం మనకి చెప్తోంది. సో అధికారిక సమాచారాన్ని మనం వెల్లడించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం చెప్పిన అధికారిక సమాచారాన్ని మనం వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అథారిటీస్ కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సందీప్, అంటే ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ ముగిసింది. అంటే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇంకా నిర్ణయాల కంటే ఎక్కువ మానిటరింగే. నిర్ణయం జరిగిపోయిన తర్వాతే అన్ని కూడా కరాచీ పోర్టు వైపు ఆల్రెడీ కరాచీ పోర్టు ధ్వంసమైందంటే ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందంటేనే మనకు అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా ఇంకా నిర్ణయాలు లేవు. నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ కలిసి మానిటర్ చేస్తున్నారు అంతే. అది 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 మాత్రమే జరగబోతుంది. ఇంకా కొత్తగా నిర్ణయాలంటే ఏముండవు. యాక్షన్ ప్లానే జరుగుతున్న దాన్ని మానిటర్ చేయడం, యాక్షన్ ప్లాన్ చేపేయడం. సో మొత్తానికి పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ అంతా కూడా వాళ్ళు పారిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళు దేశం వదిలిపెట్టి, అంతకుముందు బెనజీర్ నవాజ్ షరీఫ్ పారిపోయాడు ఆర్మీ దాంతో. ఇక్కడ బంగ్లాదేశ్లో షేక్ హసీనా వాజేద్ వెళ్ళిపోయిన పరిస్థితి. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కానీ ఇతర పొలిటికల్ లీడర్షిప్, ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఎవరైతే డైలాగులు కొట్టారో ఆ డైలాగ్ మొత్తం కూడా ఒక విధంగా ఆయన చెప్పాలంటే చాలా గంభీర వచనాలు పలికారు. గంభీర వచనాలు పలికి ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. సందీప్, అంటే లాహోర్, కరాచీ లాంటి పట్టణాలని భారత్ టార్గెట్ చేసింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఆ పీఓకే వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయా? పీఓకే వైపు కూడా డెఫినెట్ గా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో పీఓకే వైపు వెళ్ళిన ఆశ్చర్యం లేదు. పీఓకేని మనం క్యాప్చర్ చేసుకున్న ఖచ్చితంలో ఆస్కారం, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్ గా మన వాళ్ళు వెళ్తారు పీఓకే వైపు వెళ్ళి ఫస్ట్ అయితే ఇప్పుడు మెయిన్ పాకిస్తాన్ టార్గెట్స్ లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఇటువంటివన్నీ కూడా టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత మూవ్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇప్పుడు అమెరికా కానీ లేకపోతే వీళ్ళు కానీ రకరకాల ప్రెజర్స్ వస్తాయి. అమెరికా యుద్ధం నుంచి విరమించండి, ఇంకా ఆపండి అని చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ కూడా బహుశా అందుకని అక్కడ నుంచి పంపించుంటారని మనం అనుకుంటున్నాం ఒక విధంగా. తర్వాత ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే లుధియానా మొహాలి, పంజాబ్లో ఉన్న ఈ లుధియానా మొహాలీలో పవర్ సప్లైని రిస్టోర్ చేశారు లోకల్ అడ్మినిస్ట్రేషన్. అవి డిఫెన్స్ అథారిటీస్తో మాట్లాడిన తర్వాత మొహాలి అంటే చండీగఢ్ దగ్గర ఉంటుంది, తర్వాత లుధియానా, ఈ రెండు చోట్ల కూడా పవర్ సప్లైని చేశారు. మార్కో రుబియో యుఎస్ సెక్రటరీ ఇద్దరు కూడా ఇండియా పాకిస్తాన్తో మాట్లాడారు. డీఎస్కలేషన్ అంటే కొంత మీరు ఇద్దరు కూడా వెనక్కి తగ్గండి అని చెప్తామని చెప్పారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్తో మాట్లాడారు. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్తో మాట్లాడారు. ఇమీడియట్ గా డీఎస్కలేషన్ జరగాలని రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా డైరెక్ట్ డైలాగ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మేము సపోర్ట్ చేస్తామని చెప్పినట్టుగా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. తర్వాత సివిలియన్ ఏరియాస్లో ఉరి, కుప్వారా ఇటువంటి ఏరియాస్ని పాకిస్తాన్ ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ చేస్తుంది. అక్కడ మన వాళ్ళు కూడా గట్టిగా ప్రతిఘటన ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భరత్. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన అధికారిక నివాసం నుంచి వదిలి పారిపోయిన పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని నివాసానికి అత్యంత సమీపంలో మన వాళ్ళు డ్రోన్ తో అటాక్ చేశారు. దాంతో భద్రతా బలగాలు పాకిస్తాన్ ప్రధానిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు తెలుస్తోంది. బహ్రెయిన్ దిశగా పాకిస్తాన్ ప్రధాని వెళ్ళొచ్చు అని ఒక సమాచారం.
ఎందుకంటే మొత్తం ఎయిర్ స్పేస్ అంతటి కూడా పాకిస్తాన్ మూసేసిన పరిస్థితి ఒకసారి నేను చూపిస్తాను. మొబైల్లో కనుక చూస్తే జూమ్ చేస్తే కనుక మనం చూడొచ్చు మొత్తం పాకిస్తాన్ లో ఇప్పుడు కేవలం 3 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. ఒకటి ఇస్లామాబాద్ కి సమీపంలో ఉన్న విమానం, రెండవది ఇక్కడ, మూడవది రావల్పిండి దగ్గర ఇస్లామాబాద్ దగ్గర బయలుదేరిన విమానం బహుశా పాకిస్తాన్ ప్రధానికి సంబంధించే అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అది రావల్పిండి దగ్గర ఉంది బహుశా, ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరింది, బహ్రెయిన్ దిశగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ముల్తాన్ దగ్గర ఒక విమానం కనిపిస్తుంది, ఇంకొక విమానం ముల్తాన్ సమీపంలో ఉంది. మిగతా ఎక్కడ కూడా పాకిస్తాన్ లో విమానాలు ఎగరని పరిస్థితి, పూర్తిగా ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు అర్థం కాలేని పరిస్థితి. మనతో పెట్టుకుంటే ఎట్లా